నడమంత్రపు తిరిగొచ్చిందని బిర్ర వేగితే నడుం బిరుగుద్ది అన్నట్టు వీళ్ళకి బాగా జరిగింది. స్వార్థపు బుద్ధి, అసూయ గుణం చూపిస్తే అవని వాళ్ళు అధోగతి పాలవ్వడం ఖాయం. నా అమ్మా నాన్నలు స్వార్థం అన్న మాటకు చాలా దూరంగా ఉంటారు. అసూయ అన్న బుద్ధిని దగ్గరకు కూడా చేరనివ్వరు. అమ్మా నాన్నల గురించి తప్పుగా మాట్లాడకండి. పంతులమ్మ పాఠాలు చెప్పినట్టు చెప్తున్నావు. మీ మనసులో ఉండేది వేరు, మీరు బయటకి మాట్లాడేది వేరు. నువ్వేం మాట్లాడకు శౌర్య. అసలే వాళ్లకు మన మీద పీకల దాకా ఉంది. ఇంత నోర్లేసుకొని పడిపోతారు. నువ్వన్న దాంట్లో కాని శౌర్య అన్న దాంట్లో కాని తప్పేముంది నిహారిక? అవని ఈ ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి ముక్కు పుడకను ఎప్పుడెప్పుడు దక్కించుకుందామా అని ఎదురు చూస్తూనే ఉంది. మావయ్య గారు, ఈ సుజాత మీ మేనకోడలు అన్న ఒకే ఒక్క కారణంతో ఇన్ని సంవత్సరాలు భరించుకుంటూ వస్తున్నాం. లేదంటే గేట్ అవతల ఉండేది. ఇంతకాలం నెత్తిన కూర్చోబెట్టుకుంది చాలు. ఇక మీదటైనా రాకుండా చూసుకోండి. ఈ ఇంట్లో నా చెల్లెలుంది, నా చెల్లెలు భర్తున్నాడు, వాళ్ళ కూతురుంది. నేనెందుకు రాకుండా ఉంటాను? నన్నెవరు ఆపేది? స్వార్థం గురించి, అసూయ గురించి దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు నువ్వు నీ కూతురు మాట్లాడుతున్నారు. ఇప్పుడు స్వార్థం పురుడు పోసుకుంది ఎవరిలోనో తెలుసా? ఈ వేదవతి గారిలో. నా భార్య గురించి అలా తప్పుగా మాట్లాడకు సుజాత. నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాను ప్రసాదరావు గారు. మీకంటే మీ మనవరాల అక్షయ్కి ఎక్కువ పేరు వస్తుందని, ఎక్కువ గౌరవం దక్కుతుంది అని మీ మనసు ఆందోళన చెందుతుందా వేదవతి గారు? స్పష్టంగా చెప్పాయమ్మా. అత్తయ్యను ఎలా నిందిస్తుందో చూడండి మావయ్య గారు. అది నింద కాదు, నిజం. అక్కకి అవని కూడా వంత పాడుతుంది. అత్తయ్య గారు నాకు గాని లావణ్యకు గాని ముక్కు పుడక ఇవ్వనని అన్నప్పుడు అత్తయ్యను మేము నలుగురిలో ఎప్పుడైనా ఇలా నిలబెట్టేశామా? అత్తయ్య చేసింది మంచి పనేనని మేమందరం అనుకుంటున్నాం. అమ్మ చేసిన పని వెనక ఏదైనా కారణం ఉండుంటే అది కుటుంబ క్షేమం గురించి అయ్యుంటుందని కూడా అనుకుంటున్నాం. నా భార్యను ప్రశ్నించే అధికారం నీకు లేదు సుజాత. మీరు మీ హద్దుల్లో ఉంటే బాగుంటుంది. మీకు సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన అవసరం నా భార్యకు లేదు. ఇక ఈ విషయం గురించి వదిలేయండి. ఈ రోజు మాకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉండకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజున ఆ అమ్మవారికి చెప్పాల్సిన అవసరం వస్తుంది కదా. మా నుంచి తప్పించుకుందామనుకున్నా ఆ కులదైవమైన అన్నపూర్ణాదేవి నుంచి తప్పించుకోలేరు కదా. ముక్కుపుడిక ఎప్పటికైనా ఆ అమ్మవారి ఆశీర్వాదంతో అక్షయ్కి దక్కుతుంది. ప్రస్తుతం వాయిదా పడింది అంతే. మీరిచ్చిన అలుసుని ఆ సుజాత ఎంత బలుపుగా మార్చుకుందో చూసారమ్మా? నా అక్క గురించి తప్పుగా మాట్లాడినా, తక్కువగా మాట్లాడినా బావుండదు చెప్తున్నాను. కృష్ణ అన్న దాంట్లో తప్పేముంది? ఇక ఈ విషయం గురించి గొడవ పడొద్దని చెప్పాను కదా.
ఈ ఇంటి పెద్దగా, నా ఊరికి పెద్ద దిక్కుగా ఎన్నో సందర్భాల్లో ఎన్నో నిర్ణయాలను తీసుకోవడం జరిగింది. అప్పుడు మీరెవరూ ఎదురు తిరగకుండా గౌరవించారు. ఇప్పుడు అక్షయ్కి ముక్కు పుడక ఎందుకివ్వనంటున్నానో అది నా వ్యక్తిగత నిర్ణయం. దీనిని కూడా అందరూ గౌరవించండి. తప్పు చేయని ఆడపిల్లకు నిదర్శనం అవని. తప్పని ఎత్తి చూపించే ధైర్యం అవని. కట్టుబాట్లకు కట్టుబడి ఉండేది అవని. ఆదర్శాలను ఆత్మ గౌరవంలా భావించేది అవని. అవనిని అనుమానించడం, అవమానించడం ఆడజాతికే కళంకం. నిర్దాక్షిణ్యంగా ఒక ఆడపిల్లని నిందించే అంత దుర్మార్గురాల్ని కాను నేను. అందులోనూ నా కోడల్ని. నిప్పు లేనిదే పొగ రాదన్నది ఎంత నిజమో జరుగుతున్నవి కూడా అంతే నిజం. అన్నీ బయటపడతాయి. నీ సలహాలు, సూచనలు నాకే అవసరం లేదు. నా కళ్ళ ముందు కనిపించకుండా వెళ్ళిపో, వెళ్ళిపో. అందరితో పాటు అందరి ముందు నేను కూడా నిన్ను ప్రశ్నిస్తే బావుండదనేసి అడగలేకపోయాను. అక్షయ్కు ఎందుకు ముక్కు పుడక ఇవ్వదలుచుకోలేదో ఆ కారణమేంటో నాకైనా చెప్తావా వేదా? మన మధ్య ఎటువంటి దాపరికాలు ఉండవని నేను నమ్ముతున్నాను. అందరికీ చెప్పిందే మీకు చెప్తున్నాను. అది కేవలం నా వ్యక్తిగత నిర్ణయం. అది కాదు వేదా. మనసు బాగోలేదు, విసిగించొద్దు. ఒంటరిగా వదిలేయండి.